ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే అక్కడ వారి పూర్తి సమాచారం ఉంటుంది. కానీ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ విగ్రహానికి సంబంధించిన సమాచారం లేకపోవడంతో పర్యాటకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ స్టాచ్యూ వివరాలు తెలపాలని కోరుతున్నారు ప్రజలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. మామూలుగా ఎక్కడైనా విగ్రహాలు ఏర్పాటు చేశారంటే ఆ వ్యక్తి యొక్క సమాచారం, ఆయన యొక్క పేరు, ఆయన యొక్క జననం, మరణం అనేది ఒక శిలాఫలకంలో ఏర్పాటు చేసి పొందుపరుస్తూ ఉంటారు. కానీ ఎట్ ప్రెజెంట్ నా వెనకాల ఉన్న ఈ స్టాచ్యూకి, ఈ విగ్రహానికి మాత్రం ఈ వ్యక్తి యొక్క పేరు కావచ్చు, ఈ వ్యక్తి యొక్క మరణం, జననం కావచ్చు, ఈ ఎలాంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేయకపోవడంతో ఇటుగా వచ్చే పబ్లిక్ అసలు ఈ స్టాచ్యూ ఎవరిది, ఈ విగ్రహం ఎవరిది, ఈ వ్యక్తి ఎవరు, అసలు ఈ వ్యక్తి దేనికి సంబంధించిన వ్యక్తి అనేది ప్రెజెంట్ ఒక పరీక్షలాగా మారింది పబ్లిక్ అని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే నాకు తెలిసినంత వరకు ఈ స్టాచ్యూ విషయానికి వస్తే, ఈ విగ్రహం విషయానికి వస్తే, ఈ వ్యక్తి యొక్క పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇక్కడ మొదటి వరుసలో ఏర్పాటు చేసిన విగ్రహానికి, ఈయన యొక్క విగ్రహానికి ఎలాంటి పేరు కావచ్చు, ఎలాంటి సమాచారం లేకపోవడంతో పబ్లిక్ అసలు ఈ విగ్రహం ఎవరిది, ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఎందుకు లేదు అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్న ప్రశ్న అని చెప్పాలి. అంటే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం ఉందా, ఎందుకని పెట్టలేదు అనేది ప్రెజెంట్ ఒక ప్రశ్నలాగా మారిందని చెప్పాలి. సో దీన్ని బట్టే దీనికి సంబంధించి అసలు పబ్లిక్ ఈ విగ్రహం ఎవరిది అని అనుకుంటున్నారు, ఈ వ్యక్తి యొక్క డీటెయిల్స్ వాళ్ళకి ఎంతవరకు తెలుసు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ వెనకాల ఉంది కదా విగ్రహం, ఆ విగ్రహం మీకు ఏంటనేది తెలుసా సార్? కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన తెలంగాణ ఉద్యమకర్త. ఈరోజు తెలంగాణ సాధించుకోవడానికి ఆయన కారణం ఎంతో, ఆయన కృషి కూడా ఉంది. ఈ తెలంగాణ సపరేట్గా రాష్ట్రం కావడానికి ఆయన ఈ పార్టీ ఇక్కడ ఈరోజున్న భారత రాష్ట్ర సమితి పార్టీ పురుడు పోసుకున్న ప్రాంతం జలదృశ్యం ఇది. ఇక్కడ నుంచే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, తెలంగాణ సాధించుకున్నాము. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన విగ్రహం దగ్గర పేరు ఉండడము కరెక్టు. ఈరోజు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆయన ఎవరో ఏంటో అని అనుకుంటారు. మీరు చెప్పేది ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చు, అంటే తెలియదు అంటే అక్కడ మామూలుగా ఏ విగ్రహానికైనా కూడా ఒక శిలాఫలకం ఏర్పాటు చేస్తారు. ఆయనకు సంబంధించిన వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్, ఆయన జననం కావచ్చు, మరణం కావచ్చు, ఆయన పూర్తి పేరు కావచ్చు ఏర్పాటు చేయాలి. కానీ ఏది లేకపోవడంతో ఇటుగా వచ్చే పర్యాటకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇది ఎవరిది అనేది డైలమాలో. అవును, అది ఒక అందరికీ కూడా కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఆయన తెలంగాణకు అంత ఇంపార్టెంట్ పర్సన్ అన్నప్పుడు ఆయనను అట్లా నెగ్లెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆయన పేరు రాయాలి, ఆయన జనన మరణాల వివరాలు, ఆయన గురించి ఒక వాక్యం రాసి అందరికీ ఈ జనరేషన్లో కూడా తెలుసుకునేటట్టుగా వేరే వాళ్ళకు కూడా స్ఫూర్తిగా ఉంటుంది. వీళ్ళందరూ సాధించినారు కాబట్టి మనం ఈరోజు తెలంగాణ సొంత రాష్ట్రంలో ఉండగలుగుతున్నాం. సార్ చెప్పండి, మీరు ఈ విగ్రహాన్ని చూస్తున్నారు కదా, మీ వెనకాల ఉన్నది. సార్, ఈ విగ్రహం గురించి మీకు ఈ వ్యక్తి యొక్క సమాచారం ఏమైనా తెలుసా? తెలియదండి, ఎందుకంటే దాని మీద పేరు లేదు కదా. పేరుంటే మనకు తెలుస్తుంది ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు ఇదయ్యాడు, ఏం చేశాడు, ఏమంటే కింద మొత్తం మ్యాటర్ రాస్తే న్యూ జనరేషన్కి తెలుస్తుంది. ఆ మ్యాటర్ రాకుంటే ఏదో బొమ్మ ఉంది అనుకుంటారు. గవర్నమెంట్ అంత పెద్ద పెట్టారు, మళ్ళీ స్టాచ్యూ ఎందుకు పెట్టారు? స్టాచ్యూ పెడితే కంపల్సరీ పేరు పెట్టాలి, పేరు పెట్టకుండా స్టాచ్యూ పెట్టి వేస్ట్. సో మనతో పాటు మరొక పర్సన్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే మీ వెనకాల ఏదైతే స్టాచ్యూ ఉందో, మామూలుగా అన్ని విగ్రహాలకి ఆ విగ్రహ పేరు అవన్నీ ఉండాలి, కానీ ఈ విగ్రహానికి పేరు లేదు. మీకు తెలుసా సార్ ఈ విగ్రహం ఏంటో? విగ్రహం అంటే తెలుసు కానీ నవ్వులో అని తెలియదు. ఎందుకంటే పబ్లిక్కి తెలవాలంటే పేరు ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు అనేది ఇప్పుడు నాకు తెలుసు, ఆయన కొండా లక్ష్మణ్ అని ఒక తెలంగాణ గురించి పదవి వదులుకోండి కాబట్టి ఇప్పుడు పేరు లక్ష్మణ్ మీరు చెప్పారు కాబట్టి తెలుసు. నాకు మ్యాక్సిమం నాకు కూడా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి తెలుసు. కానీ అలా పేరు ఉంటే ఇప్పుడు ఫలానా మనిషి, అరే ఈయన, ఇప్పుడు తెలిసినోడు కూడా తెలుసుకుంటాడు దాని గురించి. అరే ఈయన గురించి ఇప్పుడు ముఖం చూస్తే మనం ఫోటోలో చూసింది అలాగ ఉంటుంది, విక్రమ్ చేసింది అలాగ ఉంటుంది. ఇంకా ఫేమస్ అందరిగా ఈయన ఇప్పుడు మోదీ ఉండు, బాబురు, జగన్నూరు, వీళ్ళంతా ఏంటంటే మనకు తెలుసు కాబట్టి అవసరం లేదు వాళ్ళకి పేరు. కానీ ఈయన పేరు మనకు ముఖం తెలుసు, కానీ ఇప్పుడు ఇట్లా ప్రతిమా చేసినప్పుడు ముఖం తెలియదు, అంత క్లారిటీగా ఉండదు. కాబట్టి పేరు రాస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే జనాలుగా మన ఫ్యూచర్ వచ్చే పబ్లిక్ అందరికీ తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు, సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి ఆ విగ్రహానికి సంబంధించి, ఆ వ్యక్తికి సంబంధించి ఆ పూర్తి డీటెయిల్స్ ఉండేలాగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అంటే ఆయనకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచి ఆయన ఎలాంటి పోరాటాలు చేశాడు, తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, తెలంగాణ కోసం కావచ్చు, ఎలాంటి పోరాటాలు చేశాడనే విషయాలన్నీ కూడా అందులో పొందుపరిస్తే బాగుంటుందని చెప్పేసి పబ్లిక్ నుంచి వస్తున్న సమాచారం. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.